అందరికీ నమస్కారం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి. జూలై 2025లో సంకష్ట చతుర్థి 14వ తేదీ వస్తుంది. సంకటహర చతుర్థి అనే హిందూ క్యాలెండర్లోని ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం. పౌర్ణమి తర్వాత ప్రతి 4వ రోజు ఈ చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంగారకి సంకటహర చతుర్థి అన్ని సంకటహర చతుర్థి రోజులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సంకిష్ట చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి వినాయకుడికి పూజిస్తారు. ఈ నెల జూన్ 14వ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఆషాఢ మాసంలో అందులోనూ సోమవారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా శక్తివంతమైనది. ఈ రోజున వినాయకుడితో పాటుగా ఆ పరమేశ్వరుని కూడా పూజిస్తే, అలాగే ఈ రోజున శివుడికి బిల్వపత్రంతో అభిషేకం చేస్తే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటే మనకి కష్టాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు. ఈ రోజున గణపతిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే. మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది. నరక బాధల నుండి విముక్తి లభించి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి. అలాగే కొన్ని అక్షంతరాలను ఈరోజు మీరు సిద్ధం చేసుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజా గదిలోకి వచ్చిన దీపాన్ని వెలిగించండి. ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం సమర్పించాలి. పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత గణపతికి ఎరుపు వస్త్రంతో గణపతికి ముడుపు కట్టాలి. వేస్తూ స్వామివారికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును పూజా గదిలోనే పెట్టి ముడుపుకు నమస్కారం చేసుకొని ఓం గం గణపతాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. వినాయకుడికి ఇష్టమైన పాయసం, ఉండ్రాళ్ళు నైవేద్యంగా నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపులను కూడా హారతికి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజా గదిలో దీపాన్ని ఉదయం కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పదీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో ప్రమాణం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న కుటుంబం అంతా స్వీకరించాలి. మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున 21 యాలకులను తీసుకొని ఆ యాలకులను దారానికి కుచ్చి ఒక దండలాగా ఒక యాలకుల మాలగా తయారు చేసి గణపతి పటానికి వేయండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీ భర్తకు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతాన్ని మీరు ఆచరించి వారికి గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం దీపమైన వెలిగించి ఓం గం గణపతాయే నమః అని జపించండి. ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి సకల పాపాలను తొలగిపోయి జన్మజన్మ అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజున పగలు అసలు నిద్రపోకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే గణపతి ఆలయంలో గరిక పాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో వినాయకుడికి అరటి పండును సమర్పించండి. ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఈ రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీరు విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.
జిల్లేడు మొక్క వినాయకుడికి మొక్కగా భావిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధం కుదురుతుంది. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూసే వ్యక్తులు ఉంటారో వారు ఈ రోజున ఆవుకి ఆహారాన్ని తినిపించండి. సత్వరమే ఉద్యోగం ప్రాప్తిస్తుంది. అలాగే పేదలకు దానం చేస్తే మీకున్న దరిద్ర బాధలు తొలగిపోయి అన్ని శుభాలే జరుగుతాయి. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.